హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో సీఎం మంత్రులకు క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కో నెంబర్ చెబుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నేడు విద్యార్థులు యువత సిద్ధంగా ఉన్నారని అన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ రాజన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మా భగత్ గారికి, మా వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా గజ్జల్ నగేష్ గారు, మా రాకేష్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువజన నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగాల గౌరవ న్యాయస్థానానికి మా పార్టీ తరపున, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తరపున తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శిరస్సు వంచి మేము కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడతా ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అనేక సార్లు మొట్టికాయలేసింది ఈ ప్రభుత్వానికి. అయినా ఈ ప్రభుత్వంలో కనీసం కూడా చలనం లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఉన్నది. ఎన్నిసార్లు లగచెర్లలో మొట్టికాయలేసింది, ఫార్మాసిటీలో మొట్టికాయలేసింది, అదేవిధంగా హైడ్రా పేరు మీద మొట్టికాయలేసింది, చాలా విషయాలలో మొట్టికాయలేసింది. అయినా ఈ ప్రభుత్వము తీరు మారట్లేదు, బుద్ధి మారట్లేదు. ముఖ్యంగా మా నిరుద్యోగులను పట్టుకొని, మా విద్యార్థులను పట్టుకొని పేడ్ చేసి అన్నారు కదా. ఈ రాష్ట్రము ఒకవేళ పేడ్ చేసి గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక పేడ్, ఇలా ఒక పేడు నాయకుడితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీలాగా ఢిల్లీకి సంచులు మోసి, మీలాగా ఢిల్లీలో టికెట్లు కొనుక్కొని, టికెట్లు అమ్ముకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టు మా నిరుద్యోగులు, మా యువత ఎక్కడ కూడా అలాంటి తప్పులు చేయలే. ఇలా మా నిరుద్యోగులు లేకపోతే, మా విద్యార్థి నాయకులు లేకపోతే ముఖ్యమంత్రి సీటు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఇలా ముఖ్యమంత్రి ఆ సీట్లో కూర్చుంటాడు అంటే అనేక మంది విద్యార్థుల త్యాగాలు, అనేక మంది విద్యార్థుల పోరాటం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆ కుర్చీ దొరికింది. ఆ కుర్చీ త్యాగము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల త్యాగం, లక్షలాది మంది విద్యార్థుల పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణకు ఇలా మీరు ముఖ్యమంత్రి అయింది. కానీ ఈ రోజు మీరు విద్యార్థులను, యువకులను, అదేవిధంగా నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడితే ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మా నిరుద్యోగులు ఏమడిగినరు? ఇక్కడ జరిగేది ఒక నిరుద్యోగుల సభ. ఇలా నిరుద్యోగుల సభనే కాదు, ఒక రాష్ట్ర పార్టీ పెడుతున్నటువంటి సభ. 50 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మఘోష, వారి దుఃఖం. ఇలా మీరు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పిండ్రు. 50 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాలను ఒప్పించి మెప్పించి వాళ్ళందరూ మీకు ఓట్లేసి మీ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే, ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మా నిరుద్యోగ వ్యవస్థను, వాళ్ళ నిరుద్యోగులను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, మానసికంగా దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో, ఇది ఈ నిర్ణయం ఇలా తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు, గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇలా మేము పెట్టబోయేటువంటి సభ కాంగ్రెస్ పార్టీకి ఇలా తొలిమెట్టు పడింది. మీ పతనం ఇక్కడి నుంచే మొదలైంది బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు ఇక్కడైతే నిరుద్యోగ సదస్సు పెట్టినరో, ఇలా మేము యువ సంగ్రామ సదస్సు పెడతా ఉన్నాం. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల నిరుద్యోగులను ఏకం చేయబోతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఈ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఇలా మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఒక ఆయనేమో 30,000 ఇచ్చిందని చెప్తాడు, ఒక ఆయనేమో 60,000 ఇచ్చిందని చెప్తాడు, ఒక ఆయనేమో నిన్నగాక మొన్న 70,000 ఇచ్చిందని చెప్తాడు. కనీసం ఈ ప్రభుత్వానికి
జ్ఞానం లేదంటే సిగ్గు కూడా లేదు. అసలు ఎంత చెప్పుకోవాలనో సంఖ్య తెలియనటువంటి దుస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉన్నది. అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, లెక్కలు లేవు, గణాంకాలు లేవు. మీ నోటికొచ్చినట్టుగా అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. అవే అబద్ధాలను 30 నెలల నుంచి వల్లవేస్తా ఉన్నారు. మీ అబద్ధాలు, మీ మోసాలన్నీ కూడా యువత ముందే గ్రహించింది. ఇలా మేము రాహుల్ గాంధీకి మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక నుంచి, రేపు జరగబోయేటువంటి యువజన సంగ్రామ సదస్సు నడుస్తా ఉంది. ఆనాడు చిక్కడపల్లి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.